నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. పిఠాపురంలో అయితే వర్మ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడు దానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు పిఠాపురంలో అయితే వర్మ గారు కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. అంటే వైసీపీలోకి వర్మ గారు వస్తున్నట్టు మనము అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. వైసీపీలోకి ఇంకా వర్మ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ వర్మ గారు మాత్రం ఏం చెప్తున్నారంటే ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలోకి వస్తారని చెప్పడం జరిగింది. సో ఇది అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వర్మ గారు మా పార్టీలోకి వస్తారు అని చెప్పని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారంటే సహజంగానే ఆయన్ని భుజానేసుకొని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ శ్రేణుల్ని కొంచెం అటు ఇటుగా ఆలోచించే విధంగా చేయటం కోసం వాళ్ళు వర్మ గారు పొరపాటున ఇట్లా ఏమైనా చేస్తారేమో అని చెప్పని వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకుంటారేమో అని చెప్పని ఆలోచన రేకెత్తడం కోసం చేసినటువంటి కార్యక్రమం అది. సహజంగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని పార్టీలు చేస్తున్నాయి, వీళ్ళు అతీతులేం కాదు దానికి. ఇక్కడ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలోకి వస్తారంటే ఆయన సహజంగానే అలా అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలోకి రాడు, అదే జరిగే పని అయితే కాదు. వర్మ గారు ఇంకో రకంగా మాట్లాడాల్సింది. ఎందుకంటే నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, నేను పార్టీ మనిషిని, పార్టీ కోసం నేను ఏమైనా చేస్తాను, పార్టీ ఆదేశానుసారం నేను భుజాలకు ఎత్తుకున్నాను, నేను గెలిపించుకుంటాను, ఇది నా పార్టీ సిద్ధాంతం, నా సిద్ధాంతం, కావాలనే నన్ను ఆభాసపాలు చేయడానికి లేకపోతే ప్రజల్లో చులకన భావన ఏర్పాటు చేయడం కోసం ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడితే బాగుండేది. సహజంగానే వర్మ గారు కొంచెం ముక్కుసూటి మనిషి, అందువల్లే తిరిగి ఎదురుదాడి చేశాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఎప్పుడు కూడా అంటే వైసీపీ నేతలు ఏంటంటే కొంత వాళ్ళకి నచ్చినట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి పక్క పార్టీల వాళ్ళ అభ్యర్థుల గురించి వీళ్ళకి నచ్చినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం, ఇలాంటివన్నీ చేయడం. అంటే వీళ్ళందరూ ఏంటంటే అంటే వైసీపీకి ఓటు బ్యాంక్ పెంచుకునే దానికి ఇట్లా చేస్తున్నారా లేకపోతే భయంతో చేస్తున్నారా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలో వైసీపీ పార్టీ వాళ్ళు బలపడటానికి ఎదుటాలను బలహీనపరచడానికే కదా కార్యక్రమాలు చేస్తారు. ఎదుటి పార్టీని బలవంతం చేయరు కదా. వాళ్ళకు తెలిసిన వ్యూహాలు అవి. ఎందుకు అట్లాంటి వ్యూహాలు? ఇప్పుడు మనం చూసాం, నిన్న భువనేశ్వర్ గారిది చూసాం, ఆ తర్వాత ఉండవల్లి అనుష గారిది కూడా చూసాం. ఎందుకు ఇట్లాంటి ఏదైనా ఉంటే మీరు ఇది చేస్తా అన్నది చేయలేదని మాట్లాడకుండా ఇలాంటి వాటికి ఎందుకు పాల్పడుతున్నారని నా ప్రశ్న. ఇప్పుడు ప్రజలకి మేలు చేసు, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేసు, లేదా ఒక భవనాలు నిర్మించు, రహదారులు పూర్తి చేసి, ఉద్యోగ కల్పన చేసి, పరిశ్రమలు తీసుకొచ్చేసి, జలాశయాలను పూర్తి చేసి, తాగునీరు సాగునీరు ప్రజలకు అందించేసి, విద్యా ప్రమాణాలు పెంచితే ఇదిగో మేము ఇవి చేశాము, పిల్లలకు విద్యా ప్రమాణాలు పెంచాము, ఇన్ని వ్యాపార సంస్థలను ఇక్కడ తీసుకొచ్చాము, దానివల్ల ఇంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది, రాష్ట్రానికి ఇంత ఆదాయం పెరుగుతుంది, అలాగే ఇన్ని జలాశయాలు పూర్తి చేశాము, దీనివల్ల ఇంతమందికి సాగునీరు అందుతుంది, ఇన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది, రహదారులు మనం పూర్తి చేశాము, రహదారులన్నీ ఈరోజు చూస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా రహదారులన్నీ శుభ్రంగా చేశాం కదా. ఇవి చెప్పుకుంటే వాళ్ళు చేసిన పనులు మెచ్చి ప్రజలు ఓట్లేస్తారు. ఇవి చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఇంకే కార్యక్రమాలు చేపడతారు వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు ఏమయ్యా 3 లక్షల పైచిలుకున్నటువంటి 3 లక్షల పైచిలు కోట్లు ఉన్నటువంటి అప్పు మీరు 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లకు ఎందుకు చేశారయ్యా, ఏం చేశారు, ఇది దీనివల్ల రాష్ట్రానికి అనుగుణ ప్రయోజనం ఏంటి, మీరు దేని మీద ఈ ధనాన్ని ఖర్చు పెట్టారు అని చెప్పిన వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం లేదు కదా. మద్యపాన నిషేధం చేస్తానన్నావు, ఎందుకు చేయలేదు అని చెప్పని మహిళలు తిరగబడుతున్నారు, దాన్ని అడిగితే చెప్పుకోవడానికి సమాధానం అయితే లేదు కదా. ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు, ఎందుకు తీసుకురాలేదు అని చెప్పని యువకులు అడిగితే దానికి సమాధానం అయితే లేదు కదా. విద్యుత్ ధరలు నేను పెంచను అన్నావు, ఈరోజు 9 సార్లు పైన మీరు విద్యుత్ ధరలు పెంచారు, 30,000 పైన ప్రజల జేబులోంచి మీరు డబ్బులు వెనక్కి వసూలు చేశారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఈ పెంచిన దాని మీద మద్యం మీద ఈరోజు ఎంత పెంచారు, ఎంత ఆదాయం మీకు వచ్చింది, ఎంత మీరు ఈరోజు ప్రజలకు అందజేస్తున్నారు పథకాల ద్వారా, ఇవన్నీ ప్రశ్నిస్తారన్న భయం.
కాబట్టి ఇలాంటి ప్రచారాలు చేస్తే ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ వైఫల్యాల గురించి ప్రజలు మాట్లాడకుండా ఉంటారని, రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి విపత్తుల గురించి ప్రజలు మాట్లాడుకోకుండా ఉంటారని చెప్పని వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం ఇది. అది అంత తప్ప వేరే ఉంటుంది చెప్పండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూస్తాం మొన్న టూ డేస్లో బ్యాక్ చూస్తే మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ గత ఎన్నికల్లో ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అదే ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టోని ఇట్లా ఈ విధంగా రిలీజ్ చేయడం వెనకాల వాళ్ళు భయపడుతున్నారు, ఓటమి భయం వచ్చేసింది, అందుకే పాతదే మళ్ళీ రిలీజ్ చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఉందంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, నిజమేనయ్యా గతం గురించే నువ్వు చెప్పావు, అదే అమలు చేస్తానని అంటున్నావు, మరి గత అప్పులు 3,63,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు 13 లక్షలకి ఎందుకు అయినాయి అయ్యా అని చెప్పని అడుగుతున్నారు వాళ్ళు. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? దీని గురించి కొంతమంది విశ్లేషణ చేస్తూ ఇది చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించినటువంటి గొప్ప మేధా సంపత్తితో కూడినటువంటి ప్రణాళిక, దీన్ని అర్థం చేసుకోలేక ఆయన నిజాయితీని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం కనపడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ముట్టుతుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇలా ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా నాశనం అయిపోతే దాని గురించి ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చేసేవే చెబుతున్నారు, చేయనివి చెప్పటం లేదు. నేను చేయగలిగినయే చేశాను, రేపొద్దు కూడా ఇదే కొనసాగిస్తాను. ఏంటిది? ఎవరి కోసం చేస్తున్నారు ఇది? అభివృద్ధి అంటే ఇవే. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, గణాంకాల గురించి చెబుతున్నారు. ప్రజలకు తెలియదా గణాంకాలు? ఇక్కడ మళ్ళీ మేనిఫెస్టోలో కూడా అమరావతి గురించి ఎక్కడ అవి వాళ్ళకి తెలియ, వాళ్ళు మాట్లాడేది ఏదన్నా వాళ్ళు దాని గురించి ప్రస్తావించరు, ప్రజల గురించి ప్రస్తావించరు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఈ 5 సంవత్సరాలు కూడా రాజధాని లేని రాష్ట్రంలాగా ఉండాల్సిందేనా పరిస్థితి? మరి ఆంధ్ర రాష్ట్రమే ఉండదు, రాజధాని ఉండదు, మీరు ఇంకా ఆంధ్ర రాష్ట్రమే ఉండదు. మళ్ళీ గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉన్న చిత్రపటంలోంచి తొలగించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు ఉండరు కదా, ప్రజలందరూ అక్కడి నుంచి పారిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వస్తారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడే ఎట్లా చేసి, ఇంత దౌర్జన్యం చేసి, ఇంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆస్తులు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్. అవును సార్, అవును సార్. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకా ప్రజలకి ఏముంటుంది అక్కడ? నీ ఆస్తి నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, ఇంకెందుకు ఇంకా అక్కడ? ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనేది ఎందుకు ఉంటుంది అక్కడ? ఇప్పుడు దీనికి కూడా ఎందుకు వ్యతిరేకించట్లేదు సార్? నాకు అర్థం కాదు. అంటే ఒక సామాన్యుని ఆస్తి పత్రాలు గవర్నమెంట్ దగ్గర ఎందుకు ఉండాలి? ఇంకా వ్యతిరేకిస్తారు, ఉద్యమం రావాలా. ఎందుకంటే వాళ్ళ నియంతలాగా చేస్తున్నారు కదా, నియంత పరిపాలనే కదా జరుగుతుంది. కేంద్రం ఎలా ఉందో రాష్ట్రం కూడా అలానే ఉంది కదా, నియంతలాగానే పరిపాలన చేస్తున్నారు కదా. ప్రజల్లోంచి ఉద్యమం రావాలి. ఇంకా ఆ ఉద్యమం ఏందంటే హింసాత్మకంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటనే ఆయుధం, దాంట్లో సరైన తీర్పు ఇచ్చారనుకోండి, ఇట్లాంటి వాటికన్నిటికీ అడ్డుకట్టబడిద్ది. లేదనుకోండి, వాళ్ళు చేసే అక్రమాలకి అన్యాయాలకి మీరు కూడా భాగస్వాములు అవుతారు, అంతే. మీరు ఆమోదం తెలిపినట్టే కదా. ఏదైనా కూడా ఈసారి ప్రజలు మాత్రం ఓటుతోని సమాధానం చెప్పాలని మీరు అంటారు. అవును.